సాటి పురుషుడుగా ఇప్పుడు ఈ వార్త చేయాలంటే నాకు కూడా కొంత నవ్వు వస్తున్నది. అరే ఇదేంద్ర బాబు, ఇదేం కర్మరా బాబు అనిపిస్తా ఉన్నది నాకు. ఈ ఇంట్రో అవసరం లేదు, డైరెక్ట్ తమ్ము చూసినాక మాట్లాడతాను రండి ఒకసారి. ఏం రాసిన అంటే, ఇదెక్కడి కర్మరా బాబు అని రాసిన. ఎందుకు రాయాల్సి వచ్చింది అది ఈ చదువురు ఒకసారి. పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం. పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామంటూ టీజీఎస్ఆర్టీసీ ఒక బోర్డు ఏర్పాటు చేసింది. మీరు అనొచ్చు, నువ్వు తప్పు చదువుతున్నావు, ఈ పురుషుల ప్లేస్ లో స్త్రీలు కదా ఉండాల్సింది, నువ్వు పురుషులు అంటున్నావేంది అనుకోవచ్చు మీరు. కానీ మీరు విన్నది నిజమే, నేను చదివింది కూడా నిజమే. మళ్ళొకసారి చదువుతా చూడ్రి. పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం. గతంలో ఏం చూసినా మనం బస్సులలో అంటే, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి వాళ్ళ కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దాం అనేటువంటి వార్త ఉండే. బోర్డు కనిపిస్తుండే, బస్సులలో కూడా మనకు రాస్తారు, ఎడమ వైపు కుడి వైపు రాస్తారు. కానీ వినూతనంగా ఇప్పుడు చూడండి ఏం జరుగుతూ ఉందో. ఇది ఏడ ఉందంటే సూర్యాపేట బస్ స్టాండ్ లో పెట్టిరు ఈ బోర్డు. మన సూర్యాపేట బస్ స్టాండ్ లో పెట్టిరు. ఏం పెట్టిరు? పురుషులను గౌరవించడం మన సాంప్రదాయం అమ్మా, వాళ్ళ కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనిద్దామని చెప్పేసి మహిళలకు అప్పీల్ చేస్తా ఉన్నటువంటి సందర్భం ఎవరు? టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు. ఎంత ఘోరం అయిపోయా చూడండి పరిస్థితి. ఎందుకు ఇది రాయాల్సి వచ్చిందనంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 గ్యారంటీలలో భాగంగా ఒక గ్యారంటీ ఏంటంటే ఫ్రీ బస్సు. అందరికీ మహిళలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఒక జీవో తీసుకొచ్చారు. అది ఆల్రెడీ రన్నింగ్ అయితేనే ఉన్నది. సరే ఫస్ట్ 10 రోజులు బాగున్నది, 20 రోజులు బాగుంది, సరే ఫస్ట్ నెల రోజుల దాకా బాగానే ఉన్నది. ఇక అందరిగా ఫ్రీ బస్సు కదా అని చెప్పేసి ఈ చాడికి ఆ నుంచి చీడికి అవసరం ఉన్నా లేకపోయినా తిరిగిరు. ఇప్పుడు ఏమైతున్నది అని అంటే, ఆ కొత్త ఉత్సాహం, కొత్త ఊపు అనేది పోయింది. నెల తర్వాత ఏం జరుగుతుంది? అవసరం ఉన్నా లేకపోయినా ఫ్రీ బస్సు కదా, ఆధార్ కార్డు ఒక్కటి చూపిస్తే చాలు. ఆధార్ కార్డు చూపించాలి, బస్సు ఎక్కాలి, కథం సీట్లలో మొత్తం ముందు సీటు కానించి లాస్ట్ సీట్ దాకా మొత్తం మహిళలే కూర్చోబడుతున్నారు. పాపం టికెట్ పెట్టి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కినటువంటి పురుషులకేమో సీటు దొరకలేదు. ఇంకో విచిత్రం ఏం తెలుసా? ఈ స్త్రీలకు కేటాయించిన సీట్ల వరకు ఏవైతే ఉన్నాయో సరే వాళ్ళ వరకు వాళ్ళు కూర్చుంటే బాగానే ఉంటుంది, ఒక 3, 4, 5 రోజుల వరకు. ఈ వెనకాల రోజుల కూడా కూర్చున్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపి మహిళలే కూర్చుంటారు ఆడ కూడా. ఏంది? మేము మహిళలం కదా, మేము నిలబడుతున్నాం, మీకు మహిళలు నిలబడితే మీకు ఎట్లా చూడబుద్ధి అవుతుంది, మీరు లేస్తారా లేవరా అని చెప్పేసి పాపం వాళ్ళ మీద గొడవ చేసి వాళ్ళని లేపి మరి వీళ్ళే కూర్చుంటున్నటువంటి పరిస్థితి. చాలా సందర్భాలు ఈ మహిళలు కొట్టుకున్నటువంటి సందర్భాలు ఇంకొన్ని వీడియోలు మనం చూసినాక. గతంలో ఒక మన ఎల్లిపాయలు గిల్లుకుంటూ పోతున్నది బస్సులా, ఇంకొక బ్రష్ చేసుకుంటూ పోతున్నది, ఇంకొక జుట్టు వేసుకుంటున్నది, ఇంకొక పిల్లోడికి అన్నం తినిపిస్తున్నది బస్సులనే. సో ఇన్ని ఘోరాలు చూడాల్సి వస్తున్నది మనం అని చెప్పేసి ఈ ఆర్టీసీ వాళ్ళు ఏం చేశారంటే, అమ్మా మీ దయచేసి మీ దండం పెడతాం, పురుషులకు కేటాయించిన సీట్లు కొన్ని ఉంటాయి, దాంట్లో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కుంటారు, సరే మీరు కూడా డబ్బులు గవర్నమెంట్ కడుతుంది అనుకోరు, కానీ ఇక ఎంతైనా ఫ్రీగా వస్తుందని చెప్పేసి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టకరి, అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణాలు చేయకండి అని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు ఒక అప్పీల్ చేస్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఒక దగ్గరే కాదు, చాలా సందర్భాల్లో జరుగుతున్నది. సో మరి చూడాలి రాబోయే రోజులలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది కూడా. అంటే ఫ్రీ బస్ ఇక తీసేయడానికి అయితే ఆస్కారం లేదనుకుంటా, ఎందుకంటే బాగా అలవాటు అయిపోయారు కదా జనాలు. తీసేస్తే కనుక కదా బగ్గున లేస్తారు. ఇక ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతున్నది. ఏపీలో కూడా ఫ్రీ బస్సే పెట్టిర్రు, అక్కడ కూడా కొన్ని చోట్ల ఇట్లాంటి బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. ఆ బస్సులలో కూడా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని ఉంటది కదా, ఆ స్త్రీలను కొట్టేసి పురుషులను రాస్తున్నట పేరుతోని. సో ఎంత ఘోరం అయిపోయింది పరిస్థితి అనేది. అంటే జస్ట్ ఇది ఒకటి మనకు కనిపించింది వార్త, వాస్తవమే కదా ఇదని చెప్పేసి అనుకున్నా. సో కింద కామెంట్లలో రాయండి మీరు కూడా, నిజంగా మీరు ఇట్లాంటిది బస్సులలో చూస్తున్నారా, మీకు కూడా ఇట్లాంటిది ఎదురవుతుందా లేదా అనేది కింద కామెంట్లో రాయండి. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.